హాయ్ టు ఆల్ అండి. నాగా డివోషనల్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు మార్నింగ్ రొటీన్ కిచెన్లో లంచ్కి నేను మునగాకు పెసరపప్పు కూర ఫ్రై తయారు చేస్తున్నానండి. మళ్ళీ వచ్చేసి సీమ వంకాయ ఉంది కదండి, అది మేము బెంగళూరు వంకాయ అంటాము. వంకాయ, క్యారెట్, టమోటా వేసి పప్పులుసు అండి, సాంబార్ చేస్తున్నానండి. ఇవి మీరు కూడా చూస్తారని వీడియో పెడుతున్నానండి. ముందుగా మనము ఇది మునగాకు పెసరపప్పు కూరకి మునగాకుని శుభ్రంగా వలుచుకొని బాగా కడుక్కోవాలండి. కడిగి పెట్టుకోవాలండి, క్లీన్ చేసి పెట్టుకోవాలి. పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టుకోవాలండి. మనము కూరకి పెసరపప్పు నానిన తర్వాత మనము బాణలు పెట్టి ఆయిల్ వేసి దానిలో ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు వేసి కొంచెం మినపప్పు కూడా వేసి వేపుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేపుకోవాలండి. వేపుకొని కరివేపాకు కూడా వేసి వేపుకోవాలండి. తర్వాత ఈ మునగాకు వేసి వేపాలండి. కొంచెం బాగా వేగుతున్నప్పుడు ఫ్రై చేయాలండి. వేగుతున్నప్పుడు నానిన పెసరపప్పు కూడా వేసేసి అన్నీ కలిపి బాగా వేపాలండి. కొంచెం నీళ్ళు చల్లి మగ్గ పెట్టాలండి. మూత పెట్టి బాగా మగ్గ పెడితే బాగా మగ్గుతుందండి. ఆకు బాగా మగ్గిన తర్వాత బాగా కలిగి పెడుతూ ఫ్రైని తయారు చేసుకోవాలండి. మగ్గిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఆకు కూడా వేగిన తర్వాత మెత్తపడిన తర్వాత దానిలో మనకు కావలసిన మిరపకాయలు వేసుకుంటాం కదండి పోపులో, అవే సరిపోతాయి. కావాలంటే దానిలో ఇంకొంచెం మిరప్పొడి వేసుకోవచ్చండి. ఉప్పు తగినంత ఉప్పు, మిరప్పొడి వేసుకోవచ్చండి. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి. అన్నీ వేసుకొని వేపుకుంటే కూర రెడీ అయిపోతుందండి. ఇలా ఈ కూర తయారు చేశానండి. నేను లంచ్లోకి ప్రిపేర్ చేశాను. మళ్ళీ వచ్చి కుక్కర్లో అన్నము పప్పు పెట్టేశానండి. ఒట్టిపప్పు పెట్టేసి కుక్కర్ అయిపోయిన తర్వాత పప్పు తీసుకున్నానండి. పప్పు తీసుకొని సాంబార్కి మళ్ళీ వచ్చి ముక్కలు ఫ్రైకి ఈ సీవంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని పప్పుని బాగా కలిపి పెట్టుకొని మెత్తగా దానిలో మనం ఈ చింతపండు రసం పోసుకోవాలండి. పోసుకొని దానిలో ఈ ఉడికించిన ముక్కలు దబ్బలన్నీ వేసుకోవాలండి. టమోటా కూడా తరిగి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దానిలో పసుపు, తగినంత ఉప్పు, సాంబార్ పౌడర్ అండి, మేము ఇంట్లో తయారు చేసుకుంటామండి, అది ఒకసారి చూపిస్తాను వీడియో. సాంబార్ పౌడరు, ఇంగువ అన్నీ వేయాలండి. సాంబార్లో వేసి తగినంత ఉప్పు. సాంబార్ పొడిలో మిరప్పొడి ఉంటే అవసరం లేదండి. సాంబార్ పొడిలో ప్లెయిన్గా చేసుకుని మిరప్పొడి లేకపోతే విడిగా మిరప్పొడి వేసుకోవాలండి. వేసుకొని ఇంగువ వేసుకొని కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ సాంబార్లో వేసేయాలండి. అన్నీ వేసి కలపెట్టుకోవాలండి. సాంబార్ చాలా రుచిగా ఉంటుందండి. ఈ సాంబారు ఇవాళ ఇలా ప్రిపేర్ చేశానండి. నేను బద్దలన్నీ వేసి సాంబార్ పెట్టాను. చేసి మునగాకు పెసరపప్పు ఫ్రై చేశానండి. అదండి ఈరోజు మా లంచ్. మళ్ళీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కు దోశ చేశానండి. ఇలా దోశ చేసేసి మా వారికి డ్యూటీకి వెళ్తారు కదండి, మా వారికి ఇచ్చేస్తున్నానండి. ఇలా ప్రిపేర్ చేసి దోశ వేసి ఇచ్చేసానండి. అదండి ఈరోజు మాకు ఈ వీడియో, లంచ్ వీడియో మార్నింగ్ రొటీన్ కిచెన్ ఇదండి. అదండి మీరు ఏం చేశారు ఈరోజు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. లంచ్కి మీరేం ప్రిపేర్ చేశారు. ఇదండి వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్.